వస్తువులు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు. ఎంగిలి, అంట్లు, మైల, మూడు ఒకదానితో ఒకటి పక్క పక్కనే ఉండే పదాలు. మడి మైల లేకుండా పోయింది ఇంట్లో అనే మాట కూడా అప్పుడప్పుడు కొందరు వింటూ ఉంటారు. మడి ఒక నిర్ణీతమైనటువంటి స్థలానికి ఉండే పేరు. వ్యవసాయ క్షేత్రంలో మడికట్లు అంటారు. మడి నిర్ణీతమైన ఒక వస్త్రం ధరించి ఒక బాధ్యతతో ఒక వ్రతం చేసే నిమిత్తమే ఉన్నాడు. అది లేకపోవడం మైల. మైల అశుచిత్వము, శుభ్రత లేకపోవడం. శారీరక అశుచిత్వము స్నానం చేస్తే పోతుంది. మానసిక అశుచిత్వము జపం చేస్తే పోతుంది. ఆత్మ అశుచిత్వము మౌనంతో పోతుంది. ఇవన్నీ దేహగతమైన భావనామయమైనటువంటి విషయాలు. అయితే వీటికి అనుబంధంగా భౌతికంగా కంటికి కనిపించే వస్తువులలో కూడా మడి మైల అనే ఒక విభజన ఉంది. పూర్వకాలంలో పీఠాధిపతులు కూడా, చంద్రశేఖర మహాసరస్వతి స్వామివారు కూడా వారు పాటించిన ధర్మాన్ని నేటి కాలంలో ఏ పీఠాధిపతి కూడా అనుసరించడం లేదు. పుష్పమాలికలు అల్లి వారికి అందజేస్తే ఆ పుష్పమాలికలను అల్లడం కోసం వినియోగించేటటువంటి ఆ దారం పోగు ఉంటే, దారం ఉంటే వారు తాకేవారు కూడా కాదు. దారం మైల. అరటి దాటతో, అరటి దూట పైన వచ్చే అరటి నారతో అల్లేవారు కొంతకాలం కింది వరకు కూడా మహిళలు. పుష్పమాలకి తెచ్చారు, భగవంతుని అలంకరించాలి, మడినీళ్లతో సంప్రోక్షిస్తేనే ఆ వస్తువు దారం మైల అన్నది ఇక్కడ మనం గమనించే అంశం అవుతుంది. పూలతో చేరిన కారణం చేత దారాన్ని శిరస్సులో పెట్టుకుంటున్నాం. దారాన్ని ఎవడన్నా నెత్తిలో వేసుకుంటాడా? వేసుకోడుగా. అలా పెట్టాలి, దానికి శుచిత్వం రావాలి. మైల. మైల లేని వస్తువులు అంటే ఆవు నెయ్యి, లేదా పాలు, లేదా పెరుగు, లేదా వెన్న, ఇలా గో ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులు. ఇవి ప్రధానమైనవి. మిగతా అన్నింటికీ కూడా అశుచిత్వము, మైల ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. గోమయం, గోపంచితం ఇవి కూడా నిత్య శౌచములు. రుద్రాక్ష ఇది కూడా నిత్య శౌచము. ధావళి ఇది కూడా మైల లేనిది. ధావళి, రుద్రాక్ష, గోమయం, గోపంచితం, శంఖములో ఉండే నీరు, వీటికి కూడా ఆ శౌచం ఉండదు.